నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు రీసెంట్గా ఎక్కడ చూసినా అంటే మనకి కేజీఎఫ్ తర్వాత అంతటి క్రేజ్ని తీసుకొచ్చిందంటే ప్రశాంత్ నీల్ది, ఇంకా మన ప్రభాస్ గారిది సలార్. చాలా మందికి అయితే ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే మన రాజమౌళి సినిమా తర్వాత సరైన హిట్ పడలేదు తనకి ఎక్కడ కూడా. రాధేశ్యామ్ వచ్చినా కూడా, ఇంకా సాహో అనుకున్నా కూడా ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేయలేకపోయారు. కానీ ఈ సినిమా ఆదిపుష్కి అయితే చాలా డిసప్పాయింట్మెంట్ ఉండే. కానీ ఎప్పుడైతే ప్రశాంత్ నీల్ సినిమా వస్తుంది అని చెప్పేసి అన్నారో చాలా ఈగర్గా వెయిట్ చేశారు. కంపల్సరీ ఇంకా పాన్ ఇండియా కాదు, ఇంకా పాన్ వరల్డ్ సినిమా అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా చాలా అంటే 1000 crores వరకు వెళ్ళిపోతుంది అని అనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే 1000 crores అయితే బీట్ చేయలేకపోయింది. 750, 800 దగ్గర ఆగిపోయింది. అంటే ఎందుకు అంటే ఫ్యాన్స్ ఇంత ఈగర్గా వెయిట్ చేసిన సినిమా ఎందుకు ఆ రీచ్ని చేరుకోలేకపోయింది? సో ఇక్కడ నీకు ఒకటి చెప్పాలంటే, సిరి నువ్వు సలార్ సినిమా చూసావా? రైట్, చూసావు కదా. ఎన్నిసార్లు చూసావు? ఒక్కసారి చూసి. రెండోసారి ఎందుకు వెళ్ళలేదు? రెండోసారి ఎందుకు వెళ్ళలేదు అంటే కుదరలేదు. రైట్, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. కానీ చూడాలని లేదనేది ఏం లేదు. మళ్ళీ కుదిరితే వెళ్ళొచ్చు. సో ఒకప్పుడు మన సినిమా 100 రోజులు, 200 రోజులు, 500 రోజులు, 2 సంవత్సరం పాటు నడిచిన రోజులు ఎలా ఉంటాయంటే, సినిమా ఒక శుక్రవారం రిలీజ్ అయ్యేది, కొన్ని థియేటర్స్లో రిలీజ్ అయ్యేది. స్టార్టింగ్ రోజు ఫ్యాన్స్ అందరూ వెళ్ళేవాళ్ళు. బాగుందంట అన్నప్పుడు వీకెండ్లో కొన్ని ఫ్యామిలీస్ వెళ్ళేవి. ఆ తర్వాత ఒకవేళ ఆ సినిమాకి చాలామంది ఏం చేస్తారంటే మంత్ ఎండ్ చూసుకుంటారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడారు. రైట్, అభిమానులలో కూడా హై క్లాస్, మిడిల్ క్లాస్, లో క్లాస్, బెంచ్ నుంచి రీక్లైనర్ వరకు ఉంటారు కదా. రైట్. దెన్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే, రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ ప్రీమియర్ షోలు వేస్తారు. ఇప్పుడు ఫ్యాన్స్ కోసం ఏంటి ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు. 1000 రూపాయలైనా సరే పర్లేదు, టికెట్ 5000 పర్లేదు, కొని చూడాలి. ఫస్ట్ షో, ఫస్ట్ ఆట మా ప్రభాస్ అన్నని మేము చూడాలా, చూసేశారు వాళ్ళు. నెక్స్ట్ ఫస్ట్ డే మేము చూడాలనుకున్న వాళ్ళు చూసేశారు. వీకెండ్ టాక్ బాగుందని కొంచెం హై క్లాస్ ఫ్యామిలీస్ అందరూ చూసేశారు. అట్లా లాంగ్ వీకెండ్ క్రిస్మస్ ఆల్మోస్ట్ అందరూ చూసేశారు ఆల్మోస్ట్ అందరూ. ఇకపోతే చూడాల్సింది ఎవరు? ఎప్పుడైనా సినిమాకి వెళ్ళే వాళ్ళు చాలా రేరుగా ఉంటారు. ఏదైనా మంచి సినిమా వస్తేనే చూద్దాం రా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవునా, అదేదో బాగుందంట వెళ్దాం పద అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. నెక్స్ట్ దాంట్లలో కూడా మోస్ట్లీ 70% మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. ఇవాళ రేపు థియేటర్కి వెళ్ళాలంటే కనీసం ఒక టూర్ వెళ్ళి వచ్చినంత. రైట్, సింపుల్గా నువ్వు తిరుపతి వెళ్ళి వచ్చినా నీకు అంతే అవుతుంది, థియేటర్కి వెళ్ళి వచ్చినా అంతే అవుతుంది, ఫ్యామిలీతో పాటు ట్రైన్లో వెళ్ళి వస్తుంది అంతే అవుతుంది. సో అట్లా వీళ్ళు థియేటర్కి వెళ్ళాలంటే కొంచెం బడ్జెట్ చూసుకోవాలి వీళ్ళందరూ. పైగా సినిమాకి వెళ్తున్నాం అంటే ఈ మధ్య కాలంలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఏమీ ఎక్కువ ఉండట్లా, మోస్ట్లీ మల్టీప్లెక్స్లో వచ్చాయి. వచ్చామంటే పిల్లోడు ఏదో చూసి నవ్వుతాడు, వాడికి అది కొనివ్వాలి. ఆ బొమ్మని ముట్టినా 1000 రూపాయలు ఉంటుంది. వాడికి కొనిచ్చి కూతురు కొనికపోతే ఈమెకి ఏదో కొనివ్వాలి, వాళ్ళ ఆవిడకి ఏదో కొనాలి, ఈడేదో కొనుక్కోవాలి. అట్లా కనీసం ఒక 5000 మినిమం అవుతున్నాయి. మినిమం 5000 అంతా కాకుండా లీస్ట్లో 3000 అన్న అయిపోతున్నాయి ఈజీగా. పైగా ఈ టికెట్ రేట్లు కూడా పెంచారు. ఇప్పుడు 4 సినిమాలు ఉంటే 400-500 అయిపోయినాయి, అక్కడే 2000. ఈయన రావడానికి పోవడానికి ఇంకో 1000. ఆ ఇంటర్వెల్లో పిల్లలకి ఊరుకోరు కనీసం ఏదైనా ముట్టినా కొంచెం రూపాయలు ఎక్కువ. అంటే మినిమం 5000 ఉండాలి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి. ఒక బయటికి వెళ్ళి రావాలి, మా కుటుంబంతో ఎంజాయ్ చేయాలి అంటే. ఆ లాంగ్ వీకెండ్ కాస్త ఏమైందంటే రిలీజ్ అయిన 22, 23, 24, 25 ఇట్స్ ఎ మంత్ ఎండ్ ఫర్ ఏ మిడిల్ క్లాస్ పీపుల్. రైట్, అందరికీ కూడా మంత్ ఎండ్. సో ఆ మంత్ ఎండ్లో సినిమా రిలీజ్ అయింది కాబట్టి అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా చూసే వాళ్ళందరూ చూసేశారు. అంటే సిటీలో మోస్ట్లీ దేశవ్యాప్తంగా డబ్బులు బాగా ఖర్చు పెట్టి విలాసంగా ఎంజాయ్ చేసే వాళ్ళందరూ చూసేశారు, ఎంజాయ్ చేసేసారు, అయిపోయింది. నెక్స్ట్ అట్లా మిగతా వాళ్ళకైనా కొంచెం బడ్జెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ బడ్జెట్ పెట్టుకొని వీళ్ళు సినిమాకి వెళ్ళాలని ఎప్పుడు అనుకుంటారు? 26 నుంచి 1st వరకు కాస్త అయిన తర్వాత 1వ తారీఖు కాస్త అటు ఇటుగా వీళ్ళు శాలరీ పడుతుంది. న్యూ ఇయర్ ఎంజాయ్ చేయాలా ఫ్యామిలీతో, నేను సినిమాకి వెళ్ళాలని ఇంకో డైలమాలో ఉంటారు. అంతే కదా, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆ సలార్ అంటే 4 నెలలు పోతే ఇంకో దాంట్లో వస్తుంది. ఈ ఇయర్ మళ్ళీ రాదు కదా పిల్లలకి. సో పిల్లలతో పాటు న్యూ ఇయర్ ఎంజాయ్ చేయాలి, మళ్ళీ బడ్జెట్ చూసుకోవాలి. సో మోస్ట్లీ మిడిల్ క్లాస్ పీపుల్ 70% ఉన్నారు కాబట్టి ఒకప్పుడు ఏంటంటే సినిమాలు 100 రోజులు ఆడేవి. అంటే 100 రోజులు హౌస్ఫుల్గా అదే కలెక్షన్ రాదు. ఇప్పుడు సలార్ గురించి అడిగిన క్వశ్చన్ ఇదే. మొదటి 4 రోజులు 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు వస్తున్నాయి. తర్వాత ఎందుకు డల్ అయ్యాయి అంటే చూడాల్సిన వాళ్ళందరూ చూసేశారు. మిగతా వాళ్ళు కొంచెం డబ్బులు ఉంటే చూద్దాంలే అనుకుంటారు, లేదా ఓటీటీలో వస్తే చూద్దాం అనుకుంటారు. అందరూ చూసేశారు కాబట్టి తీసే బ్లాక్ బస్టరే అది.
800 కోట్లు వచ్చాయి 4 రోజుల్లో, సూపర్ అది. అంతే. మిగతాది ఏంటంటే స్లోగా అట్లా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫ్యాన్స్ మళ్ళీ చూడటం, ఒక్కసారి చూసిన వాళ్ళు నచ్చి మళ్ళీ చూడటం. ఫస్ట్ డే వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, అరుపులు గోలలు కేవని వెళ్తారు, వాళ్ళకి సగం అర్థం కాదు. మళ్ళీ కూల్గా కూర్చొని ఇంకోసారి చూద్దాం అనుకునే వాళ్ళు వెళ్ళడం, లేకపోతే గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళే వాళ్ళు వెళ్ళడం, ఇట్లాంటి వాళ్ళే. అండ్ ఏమన్నా హాలిడే ఉంటే ఫ్యామిలీతో వెళ్ళాలంటే కొంచెం చిల్లర చూసుకొని వెళ్ళేవాళ్ళు, మోస్ట్లీ డబ్బులు చూసుకొని వెళ్ళే వాళ్ళే ఉంటారు. రైట్. సో అట్లాంటి వాళ్ళకి న్యూ ఇయర్ కూడా వచ్చేసింది. 4 రోజులు అయితే మళ్ళీ సంక్రాంతి పెద్ద పండుగ. సో వీళ్ళు ఏంటంటే మోస్ట్లీ థియేటర్లో వస్తే థియేటర్లో వచ్చినప్పుడు చూడలేకపోయాం, ఓటీటీకి వచ్చినప్పుడు చూద్దాం లేరా, ఇవాళ రేపు 1 మంత్కి వస్తున్నాయి కదా అని ఫీల్లో అందరూ పడిపోయారు. సినిమా నిడివే లాంగ్ రన్నే ఇవాళ 20 రోజులు ఉంటే పెద్ద గొప్ప అయిపోయింది. 20 రోజులు 30 రోజులు ఆడడం. సో అట్లా 30 రోజులు అంటే ఇంకా అది ఓటీటీయే డైరెక్ట్ వచ్చేస్తుంది, కమింగ్ సూన్ ఇన్ పలానా ప్లాట్ఫామ్ అని రైట్. సో ఇట్లా ఆగుతున్నారు. అండ్ ఆల్రెడీ 4 రోజులు ఏంటంటే వెంటనే చూడాలి అందరూ చూసేశారు. సో ఇట్స్ ఎ హిట్. అంటే ఒకప్పుడు 100 రోజులు ఆడిన సినిమాలు ఇప్పుడు ఎందుకు ఆడట్లేదు అంటే, అప్పుడు ఆ 100 రోజులు అదే 10 థియేటర్లలో 100 రోజులు ఆడేవి, అదే 200 థియేటర్లో 100 రోజులు. ఇప్పుడు 200 థియేటర్లో రిలీజ్ చేయట్లా. అప్పుడు ఎప్పుడో ఇంద్రతో ఠాగూర్ లాంటి సినిమాలు 200 థియేటర్స్ 250 థియేటర్స్ రిలీజ్ అయితే పెద్ద పండగ అది. ఇప్పుడు 2000 స్క్రీన్స్ 1500 స్క్రీన్స్ వరల్డ్ వైడ్గా విచ్చ అంటే చేసేస్తున్నారు. పైగా దాంట్లో రోజు 4 ఆటలు కాదు 6 ఆటలు, మళ్ళీ అదే మల్టీప్లెక్స్లో అయితే రోజుకి 20 ఆటలు, ఇన్ని వేసేసరికి చూడాల్సిన వాళ్ళందరూ చూసేశారు. ఆల్రెడీ అయిపోయింది. అంటే సప్లై ఎక్కువ ఉండిపోయింది, డిమాండ్ కూడా దానికి తగ్గట్టే ఉండిపోయింది. వెంటనే మ్యాచ్ అందరూ చూసి అక్కడ మ్యాచ్ అయిపోయింది. మిగతా వాళ్ళకి ఏంటంటే దే నీడ్ టు సీ, అంతే తప్పితే ఇంత వచ్చాయి 5 రోజులు కలెక్షన్లు పడిపోయాయి అంటే ఫస్ట్ చూస్తున్నాడు ఇప్పుడు ఏంటి మొహం మీద సినిమా చీ అంటున్నాడా? లేదే. దెన్ అలా ఎలా తగ్గుతాయంటే చూసేశారు అందరూ చూసేసారు. అందుకే నేను ఫస్ట్ నువ్వు చూసావా అని, నువ్వు చూసావు నేను చూసాను, అందరూ చూసారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఆఫీస్లో ఆల్మోస్ట్ అందరూ చూసేసారు. అందరి దగ్గర నువ్వు బయట వెళ్ళినా కూడా కొంతమంది చూస్తారులే అమ్మ కొంచెం చూసుకొని వెళ్దాం అనుకున్నాం అనేవాళ్ళు. అది చాలా వినిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీలో ఒక 5 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక టికెట్ చూస్తే కాస్ట్ మీరన్నట్టు కాస్ట్ కూడా చాలా పెంచేశారు. సో ఇంతమంది ఒకటేసారి వెళ్ళాలి అంటే కొంతమందికి వెహికల్ ఉండదు. సో మళ్ళీ అక్కడ ఏంటంటే వెహికల్ బుక్ చేసుకోవాలి. సో ఇన్ని ఉంటాయి కాబట్టి ఆలోచించాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నారు. సో ఇక్కడ మా కలెక్షన్స్ గురించి మాట్లాడే వాళ్ళు కలెక్షన్స్ తగ్గాయి అంటున్నారే తప్పితే ఎవడైనా బాగలేదు చూడొద్దు అనుకుంటున్నారు జనాలని ఎవడైనా అన్నాడు? కలెక్షన్స్ తగ్గాయంటే ఎకనామికల్ రీజన్స్ చాలా ఉంటాయి దాంట్లో. ఆ రూట్లో వెళ్తే కమర్షియల్గా ఆలోచించాలి అంటే ఆల్రెడీ చూపించాల్సిన వాళ్ళందరికీ చూపించేశారు వాళ్ళు, ఇంకా చూడడానికి ఎవరు మిగల్లా. ఇప్పుడు వెళ్ళాల్సింది కొంచెం డబ్బులు చూసుకొని వెళ్ళేవాళ్ళు, అర్థం కాక మళ్ళీ చూసేవాళ్ళు, రిపీటెడ్ ఆడియన్స్ మళ్ళీ చూడాలనుకున్న వాళ్ళు, వీళ్ళు మాత్రమే చూడాలి. కాబట్టి ఉన్నన్ని థియేటర్స్లలో వాళ్ళు వెళ్తారు. పైగా నెక్స్ట్ వీక్ వచ్చేసరికి కొంచెం థియేటర్స్ కూడా తగ్గుతాయి, నెక్స్ట్ రిలీజెస్ కూడా చాలా ఉంటాయి. మళ్ళీ డెవిల్ వచ్చింది, ఆ పిల్లోడి బబుల్ గమ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇంకేదో వచ్చింది, ఇట్లా వస్తే ఉన్నాయి కాబట్టి కొంచెం తగ్గుతాయి, నష్టమేం లేదు. అట్లా అని చెప్పేసి మొదటి రోజు వచ్చిన 200 కోట్లే 100వ రోజు ఎందుకు రాలేదు అనుకుంటే అంతకు మించిన మూర్ఖుడు ఇంకోటి ఉన్నాడు. సో దే షుడ్ అండర్స్టాండ్ ద ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా చూసుకొని. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ.